ఆశీర్వాదములకు కారణభూతుడా యేసు ప్రభువానికి వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు మీ నామాన్ని స్తుతించట కీర్తించట ఎంతో గొప్ప భాగ్యములైన ఆరాధనలో మీరు మా మధ్య ఉన్నారు. స్తోత్రాలు. అలాగే ప్రభు చెప్పిన సాక్ష్యం బట్టి మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం తండ్రి. నీ వాక్య ధ్యానం చేయించుండగా నీ బిడ్డలను నన్ను మరుగుపరిచి నీ ఆత్మను ఆయోగించి కూడి వచ్చిన బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి మేము పొందుకున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చదువుకున్న మాటను మనం గమనిస్తూ ఉంటే, నేను ఐగుప్తీయులకు ఏమి చేసినో మిమ్మల్ని గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించిన ఎడల మీరు సమస్త దేశంలో సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చదువుకున్న వాక్యాన్ని గమనిస్తుంటే ఈ మాట, దేవుడు మనల్ని చూడండి, గెద్దంట తన పిల్లల్ని రెక్కల మీద మోసి కాపాడుతుంటదట. వదులుతుంది, వాళ్ళు పడిపోతుంటే రెక్కల మీద పెట్టి క్షేమంగా తీసుకెళ్తా. అలాగే మిమ్మల్ని గెద్ద రెక్కల మీద పిల్లల్ని ఎలా మోసుకుని వెళ్ళిందో అలా మిమ్మల్ని ఆ శ్రమల్లోంచి ఆ కష్టాల బయటకు నేను తీసుకొచ్చాను. అది మర్చిపోకండి. కాబట్టి అంత క్షేమంగా అంత భద్రతగా తీసుకొచ్చే దేవుడును నేను. అయితే మీరు చేయగలిగేది ఏంటంటే, మీరు నా మాట విని నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. దేని స్తోత్రము. కాబట్టి ఆయన మాట మనం శ్రద్ధగా వినాలి. దాని దగ్గర నడుచుకుంటే కనుక ఆయన మన పట్ల తన నిబంధనను స్థిరపరుస్తున్నాడు. దేని స్తోత్రం. కాబట్టి ఆయన నిబంధన అనుసరించి మనం నడుచుకోవాలి. ఆ నిబంధన తగ్గట్టుగా మనం ఉండాలని దేవుని వాక్యము కోరుతుంది. అలా ఉన్నట్లయితే ఆయన ఏర్పరచుకున్న ఒక సంపాద్యం, ఒక గొప్ప సంపదగా మనం ఉంటాము. దేవుని స్తోత్రము. సమస్తమైనటువంటి చోట చెప్పిన సమస్త దేశ జనుల్లో, అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో కల్లా నీవు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటావని దేవుడు అంత స్పెషల్గా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రము. కాబట్టి దినము మనతో మాట్లాడతాం అంటే ఆయన నిబంధన, అలాగే మనం ఆయనతో చేసుకున్న నిబంధన, దాని ప్రకారం మనం నడుచుకోవాలి. కాబట్టి దేవుడు ఒకసారి మనకు ఒక నిబంధన ఇచ్చాడంటే దాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి ఆ సంఘాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక సంఘటన ఒకటి మనం చూద్దాము. మన బైబిల్లో ఆది కాండము 9వ అధ్యాయము 11వ వచనమును చూస్తే, మేఘములో నా ధనస్సు ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. దేవునికి స్తోత్రం. మేఘములో నా ధనస్సు ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. దేవునికి స్తోత్రం. అంటే ఆకాశంలో దేవుడు ఒక నిబంధన పెట్టాడు, ఒక గుర్తుగా పెట్టాడట. మనం చదువుకున్నాం. ఆయన మాట ఇప్పుడు శ్రద్ధగా వినాలి. ఎవరు శ్రద్ధగా వింటారో వారి జీవితంలో మారు మనసు అనేది వస్తుంది. మారు మనసు దేవుని దగ్గరగా తీసుకెళ్తుంది, అతనికి ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తుంది. కాబట్టి మాట మనం ఎప్పుడు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయాలి. ఆ టైంలో ఎవరు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడ వాక్యం చెప్తుంది ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మన పట్ల ఒక నిబంధనను జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో మనం గమనిస్తూ ఉంటే, నోవహు కాలంలో ఒక నిబంధన దేవుడు స్థిరపరిచాడు. ఏమిటి నిబంధన అనేది ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ నిబంధన ఏమిటంటే, భూమికి ఆయనకు మధ్యన ఒక నిబంధన ఏర్పరిచాడు. ఏంటది? ధనస్సు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ధనుస్సు మీరు ఎప్పుడైనా బైబిల్లో బయట అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. అదేంటంటే ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మీరు ఆకాశంలో 7 రంగుల ధనస్సు మీరు చూసుంటారు. దాన్ని రైన్బో అంటారు. అర్థమైందా? రైన్బో. మన వాడుకలో ఇంద్రధనుస్సు అంటాము. ఆ మాట అనకలేదు మనం ఏమని. ధనస్సు అనే బైబిల్లో ఉంది. ధనస్సు అనే మాట మనం మాట్లాడితే చాలు. దేని స్తోత్రం. ఎంతమందికి తెలుసా మా ధనస్సుని చూసారు ఎప్పుడన్నా? ఎన్ని రంగులు ఉంటాయి? 7 రంగులు ఉంటాయి. దాన్ని 7 రంగుల ధనస్సు అంటారు. రైన్బో అని ఇంగ్లీష్లో అంటారు. ఆ ధనస్సు ఆకాశంలో ఎలా ఏర్పడింది అని మన బైబిల్లో మనకు జవాబు ఉంది. ఏంటంటే నోవాకు ఉన్న కాలంలో ప్రజలందరూ కూడా ఒక భయంకరమైనటువంటి పాపము చేసుకున్నారు. భయంకరమైన పాపము. ఈ భయంకరమైన పాపాన్ని బట్టి దేవుడు హృదయము గాయపరచబడిందంట. ఈ భయంకరమైన పాపాన్ని బట్టి దేవుని హృదయం గాయపరచబడింది. ఒకసారి నోవాహు చరిత్రలోకి వెనక్కి వెళ్దాం. 6వ అధ్యాయం తీసుకుందాము. 6వ అధ్యాయం ఒక పాయింట్ కొన్ని పాయింట్ వెళ్దాము. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమ మనసుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లు అగును. ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే ఇంక కిందకు వద్దాము. 5వ వచనము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం తలంపులు ఊహ అంత ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయంలో నొచ్చుకునెను. ఒక మాట మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే దేవుడు కూడా మనసు ఉంది, దేవుడు కూడా హృదయం ఉంది. మనము మంచిగా జీవిస్తే ఆయన హృదయం సంతోషిస్తుంది. మనం చెడ్డగా జీవిస్తే ఆయన హృదయము గాయపరచబడతారు. అర్థం చేసుకోండి. ఒక తండ్రిగా ఒక తల్లిగా నీ బిడ్డల ప్రవర్తన బట్టి మంచిగా ఉంటే ఎలా సంతోషిస్తావో, చెడ్డగా ఉంటే ఎలా బాధపడతావో దేవుడు కూడా అంతే. కాబట్టి నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉంటే దేవుని హృదయాన్ని సంతోషపరుస్తావు. చెడ్డ ప్రవర్తన కలిగి ఉంటే దేవుడు హృదయాన్ని గాయపరుస్తావు. కాబట్టి మన అనుదిన జీవితంలో మనం ఆలోచన చేసుకోవాలి. మనము దేవుని హృదయాన్ని గాయపరుస్తున్నామా, సంతోషపరుస్తున్నామా అనే ప్రశ్న తప్పకుండా వేసుకోవాలి. ఇక్కడ మన సంఘటన చూస్తే దేవుడు ఏ విషయాల్లో ఆయన హృదయం గాయపరచబడిందంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమ మనసుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకునేది. కాబట్టి వివాహం విషయంలో దేవుని హృదయాన్ని గాయపరచబడ్డాడట. ఎందుకంటే మన ఇష్టానుసారంగా వివాహం చేసుకోకూడదు. అర్థమవుతుందా? దేవుడు ఒక క్రమం పెట్టాడు. ఆ క్రమంలోనే మనం ఉండాలి. అది మనకు ఆశీర్వాదకరమైంది. అది కాకుండా మన క్రమం మీరు వివాహం చేసుకోవడం వల్ల దేవుని హృదయాన్ని మొదట మనం గాయపెడుతున్నాము. సంగతి మర్చిపోకూడదు. లోకంలో ఉన్న మాదిరిలు మనకు మాదిరి కాదు. వివాహంలో ఒక మాదిరి ఏంటంటే వయసు కూడా దేవుడు పద్ధతిగా పెట్టాడు. మొదట ఆదామును తయారు చేశాడా దేవుడు? అవ్వను చేశాడా? అంటే ఆదాము పెద్దోడా, అవ్వ పెద్దదా కదా? కాబట్టి దేవుడు పురుషుణ్ణి పెద్దగా చేశాడు, తర్వాత స్త్రీని పుట్టించాడు. అంటే వివాహం జరిగిన టైంలో ఎవరి వయసు ఎక్కువ ఉండాలి? పురుషుడి వయసు ఎక్కువ ఉండాలి, స్త్రీ వయసు తక్కువ ఉండాలి. అది దేవుడు పెట్టిన ఒక క్రమం, ఒక ఆర్డర్. దాన్ని వేళ మార్చేసుకుంటున్నారు. ఈ సినిమాలు చూసుకుని లోకం పోకడ చూసి లోకాన్ని చూసి ఏ తప్పేంటి, ఏ నాకంటే ఆ పెద్దవాడిని చేసుకుంటే తప్పేంటి, ఇలాంటి మాటలు వస్తున్నాయి. ఒకటి, నువ్వు దేవుని క్రమాన్ని పాడు చేస్తున్నావు, దేవుని ఆజ్ఞను మీరుతున్న సంగతి మర్చిపోకూడదు. అదవుతుంది. నీ మనసు నచ్చినంత మాత్రాన చేసుకోవడం క్రమము
కాదు. కాబట్టి వివాహం విషయంలో నీ మనసు నచ్చినట్టు చేసుకోవడానికి లేదు. అదేంటంటే దేవుడు ఒక ఆర్డర్ పెట్టాడు, ఒక క్రమం పెట్టాడు. ఆ క్రమంలో మన వివాహం అంటామో అది నీకు ఆశీర్వాదకరము, దేవుని సంతోషకరము. దేవుడిని పట్ల సంతోషంగా ఉంటేనే కదా నువ్వు ఆస్వాదించబడతావు. దేవుడిని పట్ల దుఃఖంతో ఉంటే నువ్వు ఆశీర్వాదం ఎలా పొందుకుంటావు? కాబట్టి దేవుని క్రమాన్ని మనం ఎప్పుడు పాడు చేయకూడదు. కాబట్టి లోకంలో కొంతమంది మాదిరిగా తీసుకుంటున్నారు. అంటే నేను విన్న మాటలు చెప్తున్నాను. అమితాబ్ బచ్చన్ కొడుకుని ఐశ్వర్యరాయ్కి కూడా వయసు తేడా ఉందంట. ఐశ్వర్య వయసు పెద్దంట, అమితాబ్ బచ్చన్ కొడుకు వయసు చిన్నదంట. వాళ్ళు మనకి మాదిరా చెప్పండి? సచిన్ టెండూల్కర్ భార్యకి సచిన్కి కూడా వయసు తేడా ఉంది. వాళ్ళ భార్య పెద్ద వయసు అంట, సచిన్ చిన్న వయసు అంట. వాళ్ళు మనకి మాదిరా? కాబట్టి లోకంలో ఇలాంటి మాదిరిలు తీసుకొచ్చి మనం వివాహం చేసుకోకూడదు. కాబట్టి దేవుడు మనకు ఒక క్రమం పెట్టాడు, ఒక ఆర్డర్ పెట్టాడు. అది ఆశీర్వాదకరము. అలా ఉండటం మనకు క్షేమము. కాబట్టి ఒక పద్ధతి అనేది దేవుడు పెట్టినప్పుడు ఆ పద్ధతిలో ఉండడం దీవెన. కాబట్టి వాక్యం చెప్తుంది, దేవుని కుమార్ నరుల కుమార్ చక్కని వారిని చూచి వారందరిలో తమ మనసు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది చాలా నోట్ చేసుకోవాల్సిన పాయింట్. మీరు అందరూ కూడా యెహోవా ఆత్మ అంటే దేవుని ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. అర్థమవుతుందా? చెప్తాడు దేవుడు, అంతే ఎల్లకాలం చెప్పడు. దేవుడు చెప్పలేదంటే నీకు క్షేమమో కాదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు నాతో ఏమంటలేదండి ఫ్రీగా వదిలేసి అడుకోవద్దు. దేవుడు చెప్పి వదిలేయాడంతే. ఆ తర్వాత నష్టపోయింది నువ్వే. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆత్మ ఎల్లప్పుడూ వాదించదు. కాబట్టి నీ తండ్రి నీతో మాట్లాడలేదంటే మాట్లాడలేక కాదు, మాట్లాడితే ఎందుకు వినేవాడు కాదు. చెప్పి ఊరుకున్నాడంటే నీ తండ్రి నువ్వు చెప్పినట్టుగా నువ్వు నడుచుకుంటావు, అది హ్యాపీ ఏమీ కాదు. కాబట్టి దేవుడు అంతే. నీ తండ్రి దేవుడు ఒకేలాగా ఉంటారు. ఆలోచన మంచి తండ్రి అయితే దేవుని ఆత్మ ఇప్పుడు ఎల్లప్పుడు వాదించదంట. ఒకసారి దేవుడితో మాట్లాడుతున్నాడు, మళ్ళా మాట్లాడతాడు. అయినా మార్చుకోకపోతే దేవుడు మాట్లాడంతే. దేవుడు మాట్లాడలేదంటే నీకు సంబంధించినట్టు కాదు. అర్థమవుతుందా? దేవుని ఆత్మ ఎప్పుడు మనతోటి ఎల్లప్పుడూ వాదించదంటే కొన్నిసార్లు మాట్లాడతాడు, అప్పుడు వినాలి, నేర్చుకోవాలి, సరి చేసుకోవాలి అంతే. కాబట్టి ఆ మాటకు లోబడితే మీకు ఆశీర్వాదకరము. అయితే వీళ్ళు వినలేదంట, వినకుండా ఇష్టానుసారం నడుచుకుంటారంట. ఇష్టాన్ని నడుచుకోవడం వల్ల ఆయన మంచి ఏంటంట, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులు ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి. దేవుడు ఏం చూస్తున్నాడు? పైరూపాన్ని చోట్ల హృదయాన్ని చూస్తున్నాడు. ఈరోజు నీ హృదయం ఎలాగుంది? ఎలాంటి తలంపులు కలిగి ఉన్నావు? ఎలాంటి ఊహలు నీకు ఉన్నాయి? ప్రశ్నించుకో. నీ ఊహలో నీ తలంపులు మంచివైతే దేవుని హృదయాన్ని సంతోషపెట్టిన వాడు అవుతావు, సంతోషపెట్టిన దాని అవుతావు. అలా కాకుండా తలంపులు నీ ఊహలో చెడ్డవైతే దేవుని హృదయాన్ని గాయపరచబడి అవుతావు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని హృదయాన్ని గాయపరిచే పని చేస్తే మన జీవితంలో ఆశీర్వాదం అనేది పొందుకోలేము. దేవునికి స్తోత్రము. కాబట్టి ఆ రీతిగా ఆ రోజున నాతో భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా దేవుని హృదయాన్ని గాయపెట్టారట. దానికి దేవుడు బాధపడ్డాడు. ఏమన్నట? యెహోవా సంతాపం ఉంది. భూమి మీద నరులు చేసినందుకు యెహోవా సంతాపం ఉంది, తన హృదయంలో నచ్చుకున్నాడు. అంటే బాధపడ్డాడు. సంతాపం అంటే బాధపడ్డాడు. ఎందుకు అలాంటి దయచేసాను నేను అందరినీ ముంచుకొని తీసేద్దామని నా రూపం ఇచ్చాను, ఎంత ఆశీర్వాదించాను, కానీ వీళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే నాకు వ్యతిరేకంగా వీళ్ళు జీవిస్తున్నారు, నా హృదయాన్ని గాయపరుస్తున్నారని దేవుడు ఏం చేశాడంట, ఒకసారి మొత్తం ఈ భూమి మీద ఒక్క మనిషి కూడా ఉండకూడదు. ఇంకా అసలు నా రూపం ఇచ్చిన నేను బాధపడుతున్నాను, నా పోలిక నా రూపం వీళ్ళకి ఇచ్చాను, దాన్ని నేను బాధపడుతున్నాను. ఈ భూమి మీద ఏ ప్రాణికి లేదండి ఈ రూపం. మనం కలిగి ఉన్న రూపం ఎవరిదంటే దేవుని రూపం. అది అర్థమవుతుందా? మన రూపాన్ని బట్టి దేవుడు ఎలా ఉంటుంది చెప్పొచ్చు. అర్థమవుతుందా? వాక్యం చెప్పిన ఆదికాండంలో దేవుడు తన పోలిక చొప్పున నరుణ్ణి చేశాడు కదా. అంటే దేవుడికి ఎన్ని చేతులు ఉంటాయి? రెండే ఉంటాయి. ఎందుకంటే మనకి ఎన్ని ఉన్నాయి అంటే ఆయన పోలిక చొప్పున చేయబడ్డాం కదా. కాబట్టి మనం ఆయన పోలికతో చేయబడ్డాం కాబట్టి ఆయన పోలికలో మనం ఉన్నాం. కాబట్టి ఆయన ప్రతినిధిగా భూమి మీద ఉన్నాం. కాబట్టి మనం ఏమవుతున్నామంటే ఇవాళ దేవునికి ఎదురు నడుచుకోవడం బట్టి దేవుడు బాధపడ్డాడట. నా పోలిక వీళ్ళకి ఇచ్చాను, నా స్వరూపం ఇచ్చాను, కానీ ఈ భూమి మీద వీళ్ళు నా మాట వింటలేదు, నా హృదయాన్ని గాయపడాల్సిందని చెప్పి ఒక రోజున సంతాపన ఉంది. అసలు భూమి మీద లేకుండా చేద్దాం అనుకున్నాడట. భూమి మీద లేకుండా చేసేద్దాం అనుకుని ఒక నిర్ణయం తీసుకున్నాడట. ఒక్కరిని కూడా భూమి మీద ఉంచకూడదు, మొత్తం సమస్త జీవకోటిని నాశనం చేద్దామని నిర్ణయం తీసుకుని దేవుడు నిర్ణయానికి వచ్చేసాడు. నిర్ణయానికి వచ్చిన ఒకే ఒక కుటుంబం దేవుడికి అనుకూలం ఉన్నారట. ఒకే ఒక ఫ్యామిలీ దేవుడికి అనుకూలం ఉన్నారు. ఆ ఫ్యామిలీలో ఉన్నారంటే భర్త దేవుణ్ణి స్తుతించేవాడు, దేవుని భయభక్తులు
కలిగిన వాడు భర్త. సో భార్య వీటిలో ఏంటంటే ఆ తండ్రి మాటకు భర్త మాటకు లోబడేవాళ్ళు. అదవుతుందా? ఫ్యామిలీ ఎలా ఫ్యామిలీగా ఉండాలి? భర్త దేవుణ్ణి స్తుతించేవాడు గాను దేవుని భయభక్తులు కలిగేవాడు కూడా ఉండాలి భర్త. ఫ్యామిలీ ఎలా ఉండాలి? భార్య భర్తకు లోబడే విధంగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రుల మాటకు లోబడే వాళ్ళు ఉంటేనే ఆ ఫ్యామిలీ దేవుడికి ఇష్టం. దేవునికి మన ఫ్యామిలీ ఇష్టం అవ్వాలంటే ఏం చేయాలి? మనము మొదటి భర్త అనే వ్యక్తి దేవుణ్ణి స్తుతించి ఆయనలో భయభక్తులు కలిగిన వాడిగా ఉండాలి. భార్య అనే వ్యక్తి భర్తకు లోబడే స్త్రీగా ఉండాలి. బిడ్డలు అయితే తల్లిదండ్రుల మాటకు లోబడే వాళ్ళు ఉండాలి. అలాంటి ఫ్యామిలీ ఒకటి కనిపించింది. ఎవరా ఫ్యామిలీ? నోవహు ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీని చూడగానే దేవుడు తన మనసులో ఆలోచన ఆగిపోయి మొత్తం భూమి అంతా నాశనం చేయను, ఈ ఫ్యామిలీని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది, నా హృదయం ఆనందంగా ఉంది, ఈ ఒక్క ఫ్యామిలీని బ్రతికిస్తాను, ఈ ఒక్క ఫ్యామిలీని మాత్రమే నేను బ్రతికిస్తాను, మిగిలిన అందరినీ ఇక్కడ ఒక్కడు కూడా ఉంచని చెప్పి నిర్ణయం తీసుకుని అప్పుడు దేవుడు అంటాడు. చూడండి, మనం ఆ విషయాలు మనకు తెలిసిన విషయాలే చూద్దాం. దేవుడు నోవాహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధి వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేయుదును. చితిసారపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అలలు పెట్టి ఆ ఓడను చేసి లోపడను నోవాహు వంశావళిదే. నోవాహు నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. దేవుని స్తోత్రము. ఒక నోవాహు మాత్రమే దేవుడికి ఇచ్చేటువంటి నోవాహుని బట్టి సమస్త సృష్టి కూడా క్షేమంగా ఉందంట. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడికి ఏది నచ్చింది? నోవాహు ఫ్యామిలీ నచ్చింది. కాబట్టి నువ్వు నీ ఫ్యామిలీ దేవుడికి నచ్చే విధంగా ఉండాలి. అది మనకి ఆశీర్వాదకరము. తర్వాత చూద్దాము, 18వ వచనం చూసుకుందాము. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండును ఆ ఓడలో ప్రవేశింపవలెను. చూడండి చక్కని మాట. నీవు అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండు ఆ ఓడలో ప్రవేశించవలెను. దేవుడికి స్తోత్రము. అంటే ఒక ఫ్యామిలీ ఎప్పుడైతే బాగుందో ఆ ఫ్యామిలీని దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశ్రదిస్తున్నాడు. కాబట్టి ఆ ఫ్యామిలీని అంతా కూడా రక్షించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ ఫ్యామిలీ చేసిన నిబంధన చేసేటట. ఏం నిబంధన అది? లోకమంతా నశించిపోతుంది, ఒక్క మీ ఫ్యామిలీ మాత్రం మిగులుతుందని దేవుడు మాతో నిబంధన. ఆ నిబంధన అంటే ఎలా ఉందంటే ఆ కుటుంబానికి ఏ హాని జరగదు. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా నిబంధన చేసిన తర్వాత నోవాహు దేవుడు చెప్పాడు ఓడను తయారు చేశాడు. ఓడను తయారు చేసిన తర్వాత మనకు తెలిసిన విషయమే, ఒక భయంకర వర్షము కురిసింది. ఆ వర్షానికి మొత్తం భూమి అంతా మునిగిపోయింది. ఇప్పటికీ కూడా అనుకుంటాను నేను, ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు మీకు ప్రశ్నలు వస్తుంటాయి, రాయి మీద రాయి కనబడుతూ ఉంటా, చూసారా? అది ఏ బ్యాలెన్స్ ఉండదు, పెద్ద రాయి మీద ఉంటుంది. అది ఎలా ఉందో నాకు అర్థం కాదు, చూడటానికి పడిపోతా అనిపిస్తుంది. అలాగే ఉంటుంది. అది 30, 40, 50, 100 ఏళ్ళు అలా ఉంది. చూసేప్పుడు మీరు ఆ రాళ్ళు అలా ఉంటాయి. నాకు చాలా ప్రశ్నలు వచ్చి ఆ రాయి ఎవరు పెట్టారు, అది ఎందుకు వచ్చింది అలాగా అని అనిపించింది. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నోవాహు కాలంలో ఆ జల ప్రళయానికి భూమి నీరంతా పెరిగిపోయినప్పుడు రాళ్ళు కూడా తేలిపోతాయి, ఒక నీటిలో బరువు కోల్పోతుంది. ఇప్పుడు తెలుసా మీకు? రాయి బరువు కోల్పోయి బరువు తేలిపోతుంది. ఎందుకు చెప్తానంటే ఒకసారి ఏలేశ్వరంలో డ్యామ్ పగిలిపోయినప్పుడు ఆ కొండల్లోంచి రాళ్ళు వచ్చి అన్నవరం గుడి తర్వాత రాళ్ళు పైకి లేచి తాటి చెట్ల మధ్యలో ఉన్నాయి. తెలుసా మీకు? తెలుసు, నేను చాలా చూసి దాంట్లో పోతున్నాను. అలాగా రాయి తేలిపోద్ది. అలా తేలిపోయిన రాళ్ళు అక్కడ స్థిరపడిపోయినాయి. ఆ నోవాహు కాలంలో రాళ్ళు అవన్నీ అర్థం. అలా రాయిలో ఎలా వచ్చిందంటే అవన్నీ అప్పుడు కాలంలో ఉండిపోయినాయన్నమాట. తేలిపోయిన రాళ్ళు అలా నిలబడిపోయినాయన్నమాట. మొత్తం అలా సెట్ అయిపోయినాయి. కానీ ఈ రీతిగా నోవాహు కాలం భూమి అంతా ప్రళయం వచ్చింది, మొత్తం అందరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ చాలా ప్రాముఖ్య విషయం వస్తున్నాం మనము. ఇప్పుడు ఎవరు మిగిలారంటే 9వ వచనం వద్దాం. 8వ చివరికి వచ్చేద్దామా? 8వ అధ్యాయం నేను విషయం చెప్తానండి. తర్వాత మనం ఎన్ని వివరించాలి టైం సరిపోదు కాబట్టి నేను చెప్తాను. నాకు చూడండి, 8వ అధ్యాయంలో ఉన్న మ్యాటర్ చెప్తాను, ఇంపార్టెంట్ మ్యాటర్. 150 రోజులు వర్షం కురిసింది, 40 రోజులు వర్షం కురిసింది. 150 రోజుల తర్వాత చూస్తే మొత్తానికి భూమి ఏమైంది? నీరు లాగడం మొదలుపెట్టింది. ఆ తర్వాత అప్పుడు దాకా వాటర్ తలుపు పూసేసింది. బయట నోవాహు చూశాడు. అప్పుడు డోర్ ఓపెన్ అయింది. డోర్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే భూమి మీద ఒక్క మానవుడు లేడు. అసలు భూమి మీద ఏమీ కనపడలేదు, నీరు తప్పితే ఇంకేమీ కనపడలేదు. బాగా వినండి,
చాలా ఇంపార్టెంట్ మనం వింటున్నాం, చాలా జాగ్రత్తగా వినండి. మొత్తం భూమి అంతా నీరు నిండిపోయిందండి. మీరు ఊహల్లోకి వెళ్ళిపోవాలి. ఊరంతా నిండిపోయింది నీరు, ఏమీ లేదు. పైకి కొండ కానీ పర్వతం కానీ చెట్టు కానీ ఏది కనపట్లేదు, నీరు తప్ప భూమి మీదేమి. అలాంటి టైంలో నోవాహు కాకిని పంపించాడు. ఎక్కడైనా భూమి మీద చెట్టు ఉందా ఏమో చూసినామంటే కాకి మన వెనక్కి రెక్కలో రాలేదు. ఎందుకు రాలేదు? బయట మంచి ఫుడ్ ఉంది. ఏం ఫుడ్? ఈ మునిగిపోయి చచ్చిపోయిన శవాలు, జంతువులు, కళేబర్లు బోల్డ్ తేలాడుతున్నాయి కదా, దాన్ని పీక్కుంటూ రాకుండా అది కూర్చుని పోయింది. దేవుని మాట మర్చిపోయి, నోవాహు మాట మంచి వెనక్కి రాలేదు. మళ్ళా నోవాహు పావురాన్ని పంపించాడు. అసలు భూమి మీద పరిస్థితి ఏంటో చూసినామని పంపిస్తే అది తిరిగి వచ్చి ఒక చిన్న కొమ్మ పట్టుకొస్తుంది. ఇది ఒలివ్ మొక్క చిన్న అంటే నీరు తగ్గుతుంది చూసినామాట. అంటే అప్పుడు దాకా కూడా నీరు తగ్గలరా, ఉండిపోయింది భూమి మీద. అలాంటి పరిస్థితుల్లో నోవాహు చుట్టూ చూస్తుంటే నోవాహుకి ఏం కనబడుతుంది? చుట్టూ చూస్తే ఏం కనబడుతుంది? ఫస్ట్ నీరులో ఏం కనబడుతున్నాయి? చెప్పాలి. ఇది చాలా పాముకి విషయం వస్తాం మనం. ఏం కనబడుతున్నాయి? తేలియాడుతున్న శవాలు, అందులో మనుషులు ఉన్నారు, జంతువులు ఉన్నాయి, ఎన్నో సగల అన్ని రకాల జీవులు ఎలాగున్నాయి, చచ్చిపోయి అవి ఉబ్బిపోయి తేలియాడుతున్నాయన్నమాట. అప్పుడు నోవాహు అనుకున్నాడు, దేవా, అందులో నేను కూడా ఒకటిగా ఉండవలసిన వాడిని, నా కుటుంబం దాంట్లో కూడా ఒకరుగానే తేలియాడవలసిన మమ్మను ఎందుకో కరుణించావు. అంటే నోవాహు నీతి నోవాహు తెలియదు కానీ దేవుడికి తెలుసు. నోవాహు అనుకుంటున్నాడు, మాకు నువ్వు చూపిన కృప ఎంతో గొప్పది, మాకెంతో గొప్పది. దేవుడు చూసి నోవాహుకి ఇష్టమైన కారణం ఏంటి? అది లోబడే ఫ్యామిలీ కాబట్టి. అర్థమవుతుందా? అప్పుడు నోవాహు ఏం చేశాడు తెలుసా నీకు? ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఏం చేశాడు నోవాహు? ఒక బలిపీఠం కట్టాడు. ఎందుకు బలిపీఠం కట్టాడు? ఇది బలిపీఠం కట్టాడంటే, ప్రభువా, నువ్వు కోపం తెచ్చావంటే ఈ భూమి మీద ఒక్కటి కూడా నిలవదయ్యా. నరులపై కానీ భూమిపై కానీ నువ్వు ఉగ్రత చూపించావంటే ఒక్కరు ఈ భూమి మీద మిగలరు. అది నా కళ్ళారా చూశాను, నా కళ్ళతో చూస్తున్నాను. నా కళ్ళతో చూస్తున్నప్పుడు ఒకప్పుడు నేను చూసిన ఈ లోకం ఎలా ఉందంటే చుట్టూ జీవులు, ప్రాణులు, పాకు పురుగులు, మనుషులు ఎంతో నిండిపోయినటువంటి ఈ భూమి అంతా కూడా ఏమైపోయింది? ఇప్పుడు నిర్జీవం అయిపోయి ఏమీ లేకుండా అయిపోయింది. నువ్వు కన్నెర చేస్తే భూమి మీద ఒక్క క్షణం ఎవరు కూడా ఉండలేరయ్యా. నీ కృపలో మాత్రమే మేము భద్రపరచబడి ఉన్నాము. ఏమిచ్చి రుణం తీర్చగలము. అయినను కూడా ఇంకా మాలో ఏదైనా దోషం ఉందేమో, దయతో మమ్మల్ని క్షమించమని అప్పుడు నోవాహు అక్కడ ఒక బలిపీఠం కట్టి ఒక బలిని అర్పించాడట. ఆ బలి అర్పణ దేవుడికి సంతోషమైందట. ఆ బలి అర్పణ ఏమైంది? సంతోషమయ్యి దేవునికి అది ఇంపైన సువాసనగా వెళ్ళింది. చూడండి, వద్దామా 8వ అధ్యాయం చివరిలో 20 వచ్చిన 20 చదవండి. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఎందుకనగా నల్లు హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. దేవుడు యొక్క నోవాహు అర్పించిన ఆ బలిని చూసి ఇంకా నరులు ఎప్పుడు ఇంతేలే, బాల్యం నుంచి వారు చెడ్డోళ్లే అని ఆ బలిపీఠంలో ఆ యొక్క సమర్పించిన సమర్పణను బట్టి దేవుడు సంతోషించాడట. ఆ తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటంటే 11వ వచనము, మేఘములో నా ధనస్సును ఉంచితిని, ఇక నాకును భూమికి మధ్యన దానికి గుర్తుగా ఉంటుంది. ఏంటంటే అప్పుడు అనుకున్నాడు దేవుడు, ఎప్పుడైనా సరే ఈ భూమి మీద ప్రజలు పాపం చేసినా, తప్పు చేసినా, ఇంక నేను కోపాన్ని పెంచుకోకుండా, ఇంక నాశనం చేయకుండా ఒక ధనస్సు పెడతాను. నాలో కోపం అధికమైనప్పుడు ఇంక భూమి మీద మళ్ళీ లైవ్ అవ్వకుండా ఆ ధనస్సు నాడు గుర్తుగా ఉంటుంది. ఆ ధనస్సును చూడగానే నా ఉగ్రతను ఆపుకుంటాను. ఈ భూమిని నేను లైవ్ పరుచును. ఇంక జీవిని కూడా ఏమి చెయ్యను. ఇది నాకు నిబంధన.
అదవుతున్నా నా నిబంధన ఏంటి, ఇది మొదలుకొని ఇక భూమి మీద ఏ ప్రాణికి నేను హాని తలపెట్టను. భూమి మీద మనుషులు ఎప్పుడు చెడ్డోళ్లే, వాళ్ళ ప్రవర్తన చెడ్డదే. ఆ చెడ్డ ప్రవర్తన చూసి మళ్ళా మరొకసారి నేను ఇలాంటి పని చెయ్యను. కాబట్టి దాని నిబంధన ఏంటంటే భూమి మీద ఒక ధనస్సును పెడుతున్నాను. ఆ ధనస్సు మీకు మాకు ఒక నిబంధనగా ఉంది. ఆ ధనస్సును చూడగానే మీరు ఎంత తప్పు పని చేసినప్పటికి కూడా నేను భూమిలో లయపరచుకుంటూ అలాగే ఉంచుతానని ఒక ధనస్సును పెట్టాడు. ఈ భూమి మీద మనకు కనిపించే 7 రంగుల ధనస్సు కారణం ఏంటంటే దేవుని యొక్క నిబంధన. దేవుని యొక్క నిబంధన. నోవాహు ప్రార్థన చేయగానే దేవుడు ఒక ధనస్సును గుర్తుగా పెట్టాడు. ఆ తర్వాత ఈ భూమికి, భూమి మీద ఉన్న ప్రాణులకి ఒక భద్రత అనేది కలిగింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కాబట్టి ధనస్సు ఒక గుర్తుగా ఉంది. ధనస్సు ఒక గుర్తు, దేవుని కృపకు, దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క క్షమాపణకు అది ఎలా ఉంది, గుర్తుగా ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం నేర్చుకోబోయే పాట ఏంటంటే, ఇప్పుడు శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ఎవరికి? నోవా కుటుంబానికి. ఎందుకంటే అక్కడ ఏం లేదు కదా, భూమి మీద ఏం లేవు. అటువంటి పరిస్థితుల్లో ఆ కష్టకాలంలో దేవుడిని సంతోషపెట్టడానికి దేవుడు నోవాహు ఏం చేశాడు, ఒక బలిని చేసి, బలి అర్పించి దేవుని హృదయాన్ని సంతోషపరుచుకున్నప్పుడు దేవుడు ఒక నిబంధన చేశాడు. తర్వాత నోవాహును దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. ఇక మీద మొదలుకొని నీవు నీ కుటుంబం అంతా కూడా ఫలించి అభివృద్ధి పొందండి, విస్తరించమని దేవుడు చెప్పాడు. దేవుడి స్తోత్రం. ఇక్కడ చెప్పుకోబోయే మాట ఏంటంటే, ఒక కష్టకాలంలో, ఒక సమస్య కాలంలో, నష్టకాలంలో, ఒక నీకు ఇబ్బంది కాలంలో నువ్వు చేయగలిగే పని ఏంటంటే ఒక బలిపీఠాన్ని కట్టాలి. ఒక బలిపీఠాన్ని కట్టాలి. ఆ బలి దగ్గర దేవుడు హృదయము సంతోషపడాలి. అప్పుడు నీకు ఒక నిబంధన దేవుడు దయచేస్తాడు. దేవుడి స్తోత్రము. అర్థమవుతుందా? అది దేవుడికి మనకున్న ఒక నిబంధనకు గుర్తుగా ఉంటుంది. అర్థమవుతుందా? అంటే నీ జీవితంలో ఏదైనా సమస్య, కష్టం, నష్టం, బాధ వచ్చినప్పుడు నువ్వు ప్రభు ముందుకు రావాలి. వచ్చి నీ తప్పులు, నీ పాపం ఒప్పుకుని క్షమాపణ కోరుకున్నప్పుడు దేవుడు నీకు ఒక నిబంధన చేస్తాడు. అక్కడి నుంచి నీ జీవితంలో ఇంకా శ్రమలు, ఆ కష్టాలకి ఆగిపోతాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ భూమికిని దేవునికి ఒక నిబంధన ధనస్సు అయితే, నువ్వు ఎంత ఘోర పాపమైనప్పటికీ కూడా దేవుడు నిన్ను క్షమించేది. దానికి ఏది గుర్తుగా ఉంది భూమి మీద? ఇంకో పాటలోకి వెళ్తున్నాం మనం. అర్థమవుతుందా? భూమి మీద ఎంత ఘోరమైన పాపం చేసినప్పటికి కూడా భూమిని లయపరచకుండా, భూమి మీద ఉన్న జంతువులను లయపరచకుండా దేవుడు ఒక ధనస్సును పెట్టాడు. ఆ తర్వాత భూమి మీద అప్పుడప్పుడు దేవుడు శిక్షిస్తూ ఉంటాడు. రోజు సోదొమ గొమొర్రా టైంలోను ఇంక అనేసారి శిక్షిస్తూనే ఉండేవాడు. అయితే అది కూడా దేవుడు మార్చాడట. మార్చి ఏం చేశాడట, ఒక కొత్త నిబంధన తీసుకొచ్చాడట. చూద్దామా? ఇర్మియా గ్రంథము 37వ అధ్యాయము 37వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయ దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకునేది. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మమిది ఉంచదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను. యెహోవా వాక్కు ఇదే. దేవుని స్తోత్రం. ఆ నిబంధన నోవా కాలం కాడి నుంచి తర్వాత దేవుడు ఎన్నో నిబంధన చేశాడు. నిబంధన పలకిచ్చాడు, నిబంధన మనసు ఇచ్చాడు, నిబంధన ఎన్నో చేశాడు. ఇన్ని చేసినప్పుడు మానవుడి బుద్ధి మారలేదు. దేవుని కోపం ఒక పెరుగుతూ ఉంది. కానీ దేవుడు ఎప్పటికప్పుడు తను తగ్గించుకుంటున్నాడు. చివరిగా చేసిన ఒకే ఒక నిబంధన ఏంటంటే, ఇక మీద నేను మీకు ఆజ్ఞ ఇచ్చి అది చేయండి, ఇది చేయండి అని చెప్పను, కానీ నా మనసులో ఉన్న వేదన ఏంటో మీకు చెప్తాను. అది ఎక్కడ రాస్తాను? నేను మీ హృదయాల్లో నాటుతాను, రాస్తాను, మీ మనసులోనే పెడతాను. దాన్ని బట్టి మీ బ్రతుకులు మీరు మార్చుకోవాలి. ఇక పదే పదే మీరు మారండి చెప్పే పని నా దగ్గర ఏమీ లేదు. నా ప్రేమ ఏంటో మీకు తెలియజేస్తాను. నేను చేసే పని ఒకటి, నా ప్రేమ ఎంత గొప్పదో నేను తెలియజేస్తాను. అది తెలియజేసిన తర్వాత నా ప్రేమకు అనుకూలం నడుచుకుంటారా, నడుచుకోండి, లేదా మీ ఇష్టానుసారంగా మీరు ఉండండి. ఎందుకంటే నేను చేసేది ఏమీ లేదు. ఇంక మీకు ఆజ్ఞలు లేవు,
ఇక మీకు నిబంధన అనేది ఏమీ లేదు. ఒకే ఒక నిబంధన ఏంటంటే నా ప్రేమను మీకు వెల్లడి చేయటమే, నా ప్రేమను మీకు వెల్లడి చేయటమే. అదేంటంటే ఆ కలువరి శిలువలో యేసు ప్రభు యొక్క రక్తము కార్చటమే. దేవుని స్తోత్రము. ఆ కలువరి శిలువలో యేసు ప్రభు రక్తము కార్చటమే. అందుకే ప్రభు అంటాడు లోకా సువార్తలు 20:22 అంటాడు, ఇది నా రక్తంలోనైనా కొత్త నిబంధన. ఇదిగో నీ పాపముల నిమిత్తం నేను మరణించాను, నీ పాపం నిమిత్తం నా శిక్ష అనుభవించాను, నీ పాపం నేను నా రక్తాన్ని కార్చాను. కాబట్టి నా శిలువ మరణం చూసైనా మారితే మారు, లేదా నీ ఇష్టం. అది దేవుడు ఫైనల్గా చెప్పిన ఒక కొత్త నిబంధన అన్నమాట. ఈ నిబంధనలో నేను అడుగుతున్నాడు, ఆయన రక్తంలో నిబంధన. చెప్పాలంటే ఒక మాట చెప్పాలంటే, ఒక బైబిల్లో ఒక స్టోరీ ఒకటి ఉంది. అని అన్నాడు, ఒక అన్నదమ్ములు ఉన్నారు. అన్నంలో అన్నగారు ఇద్దరు అన్నదమ్ములు కౌలు పిల్లలు అయితే ఇద్దరు ఒకే పోలికలు ఉన్నారు. అన్నయ్య చాలా బుద్ధిగా ఉండేవాడు, మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తి. తమ్ముడేమో ఇష్టానుసారంగా జీవిస్తూ లోకాన్ని ప్రేమిస్తూ లోకాశలో తిరుగుతున్న వ్యక్తి, ఎన్నో అలచరగా వ్యసనాల్లో బానిసైన వ్యక్తి. ఇద్దరు అన్నదమ్ములు. తమ్ముడు అలా ఉండేవాడు, అన్నయ్య మాత్రం బుద్ధిమంతుడిగా ఉండేవాడు. అయితే ఒక రోజున అన్నయ్య చెప్పేవాడు, ఈ ప్రవర్తన మంచిది కాదు, ఇలా ఉండటం మంచిది కాదు. ఇది చెప్పినా కూడా అన్నమాట వినేవాడు కాదు. అయితే ఒక రోజు ఏం జరిగింది, తన స్నేహాన్ని బట్టి తన సహవాసాన్ని బట్టి తమ్ముడు ఆ వ్యసనాల్లో ఉన్నప్పుడు అనుకోకుండా కోపంలో ఒక హత్య చేశాడు. చేసినప్పుడు అందరూ కూడా చూశారు, అందరూ తరిమినప్పుడు ఆ కత్తి పట్టుకుని పరిగెట్టుకుని ఇంట్లోకి వచ్చేసాడు. ఇంట్లోకి వచ్చి ఇంటి తలిపేసిన తర్వాత అన్నయ్య చూశాడు. అన్నయ్య అంటున్నాడు, ఏమరా ఏం జరిగిందంటే, ఇలా కోపంలో నేను తాగిన మైకుల్లో తొందరపడి నేను ఒక వ్యక్తిని చంపేశాను, అందరూ నన్ను చూశారు, నన్ను తరుగుతున్నారు, నన్ను చంపాలని చూస్తున్నారు అని ఆ తమ్ముడు చెప్పగానే తమ్ముడు అన్నాడు, అన్నయ్య అన్నాడు, నేను చూసుకుంటాను, కంగారు పడకు, అర్జెంటుగా ఆ బట్టలు ఇప్పాయి, కత్తి అక్కడ పాడేసి నువ్వు వెళ్ళిపో, నువ్వు లోనికి వెళ్ళి స్నానం చేయి, నేను వస్తాను అని తమ్ముడిని సర్ది చెప్పి పంపించాడు. తమ్ముడు లోనికి వెళ్ళిన తర్వాత ఆ తలుపేసేసి అన్నయ్య కత్తిపోటుతో ఉన్న రక్తం మార్పు బట్టలు అనేసుకున్నాడు, ఆ కత్తి చేతితో పట్టుకున్నాడు, బయటకు వచ్చాడు. బయట కౌలుకులే కదా. బయటకు వచ్చిన తర్వాత అందరూ చూశారు, ఈ చంపిన చేతిని పట్టుకెళ్ళి బయట తీసుకెళ్ళిపోయి అతను జైల్లో వేశారు. ఆ తర్వాత అతను గురి శిక్ష వేశారు. అప్పుడు ఆ తమ్ముడు చాలా బాధపడ్డాడట, తప్పు చేసింది నేను, పాపం చేసింది నేను, ఏ తప్పు చేయకుండా నా అన్నయ్య చనిపోతున్నాడు, ఇది చాలా తప్పు అని చెప్పి జైలుకి వెళ్ళి, అన్నయ్య నేను చేసిన తప్పు నువ్వు బలైపడు, న్యాయం కాదు, నేను చెప్తాను అని అంటే, వద్దు తమ్ముడు, నేను దేవుని నమ్ముకున్నాను, నేను దేవుని రాజ్యంకి వెళ్ళిపోతాను, నాకేం పర్వాలేదు, కానీ ఇక్కడైనా సరే నువ్వు బుద్ధి మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, అదే నాకు చాలని చెప్పి ఆ ఊరికమ్మలో అన్నయ్య చనిపోయాడు. తమ్ముడు బతికేటప్పుడు ఇంకా మళ్ళా తప్పులు చేస్తాడా, లేదంటే యథావిధిగా మార్చుకుంటాడు బతుకు, అంతకంటే ఇంకేం లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఇవాళ నీ స్థానంలో ప్రభు మరణించాడు, నీ స్థానంలో ఆయన మరణించాడు, నీ కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. దాన్ని బట్టి బ్రతుకు మార్చుకుంటే మార్చుకో, ఇలాగే ఉంటానంటే దేవుడు ఏం చేసేది లేదంతే. కాబట్టి అంతిమంగా చేసిన నిబంధన ఏంటంటే ఆ కలువరి శిలువలో ఆయన ప్రాణం అర్పించే నిబంధన, అది కొత్త నిబంధన. దేవుడి స్తోత్రము. అదే ప్రభు అంటాడు, ఇది నా రక్తం వలన అయినా క్రొత్త. కాబట్టి నువ్వు ఇంకా పాపం చేస్తూ ఇంకా దేవుడికి వ్యతిరేకంగా ఉంటే దేవుడు చేయగలిగేది కూడా ఏమీ లేదు. బ్రతుకు మార్చుకుంటే ఆస్వాదించబడతావు, లేదా లోకంలో ఒక వ్యక్తుడిగానో ఒక పాపిగానే మిగిలిపోతావు. అది దేవుడు చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి నోవాకు ఆ నిబంధన చేసినప్పుడు ముందుగానే ఒక బలిపీఠం అర్పించినప్పుడు దేవుడు వెంటనే ఆ వ్యక్తిని క్షమించాడు, వెంటనే ఒక కొత్త జీవితాన్ని అనుగ్రహించాడు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, మరి దేవుడు అటేపు నుంచి తన నిబంధనను కొనసాగించాడు. ఏంటి? బాగా వినండి, 2 మాటలు వచ్చాయి, 2 పాయింట్లు ఇవి, చివరి పాయింట్లు. దేవుడు మనుషులు ఉగ్రత చేస్తున్నప్పుడు ఆకాశం ఏం చేశాడు? ఒక ధనసును పెట్టాడు. అదేంటి? నిబంధన. అంటే ఎంత తప్పు చేసినప్పటికీ ఆ నిబంధన, ఆ ధనసు చూడగానే ఏమవుతున్నాయినా ఆగిపోతున్నాడు. ఇప్పుడు నీ సైడ్ నుంచి ఏం చేయాలి? ఇప్పుడు ఏ తప్పు చేయకూడదని నువ్వు కూడా ఆగాలి. అది వన్ సైడ్ కాదు కదా. కాబట్టి ఆయన నిబంధన కట్టుబడి ఉన్నప్పుడు నువ్వు నిబంధనకి కట్టుబడి ఉండాలి కదా. కాబట్టి దేవుడు తన నిబంధన కట్టుబడి ఉన్నాడు. ఆ నిబంధన చూసినప్పుడు నీ బ్రతుకును మార్చుకోవాలి. దేవుని స్తోత్రం. ఇక్కడ మంచి విషయం ఏంటంటే మనం కూడా ఎలా ఉన్నాము. కాబట్టి నీ జీవితంలో ఒక మేఘములు వంటి
ఒక కష్టంలో నష్టంలో వచ్చినప్పుడు నువ్వు చేయగలిగేది ఏంటి? దేవుని సన్నిధిలో ఆ శిలువ ముందు నువ్వు ప్రార్థన చేసి మళ్ళీ బలిపీఠం కట్టుకుంటే నీ బ్రతుకును దేవుడు మారుస్తాడు, నీ జీవితాన్ని ఆయన ఆశీర్వాదకరంగా చేస్తాడు. అది అర్థం చేసుకోండి. అంతేకాని కష్టకాలంలో నువ్వు మర్చిపోయే వ్యక్తిగా ఉండకూడదు. అందువల్ల దేవుడి పట్ల ఒక నిబంధన చేశాడు, నీకు ఒక గుర్తుగా ఉంచాడు. ఆ గుర్తుని నువ్వు ఎప్పుడు కూడా పాటు చేసుకోవద్దని నీ ప్రభు కోరుచున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి బాగా ఉన్నప్పుడు కొంతమంది ఒక సాక్ష్యం ఇస్తారు, అయినా బాగోకపోతే ఒక రకమైన సాక్ష్యం ఇస్తారు. అవునా కదా? అర్థం చేసుకోండి. మనం బైబిల్లో ఒక వ్యక్తిని చూద్దాము. అతను ఎవరంటే యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను. బాప్తిస్మిచ్చే యోహాను అడవిలో ఉన్నప్పుడు చక్కగా అడవి తేనె తిని అడవిలో చక్కగా తను భోజనం చేసుకుంటూ చక్కగా హ్యాపీగా సాగిపోయాడు. అప్పుడు ప్రభు గురించి ఏం చెప్పాడు ఆయన? ఇదిగో ఈ దేవుని కుమారుడు ఆయనే, రాబోతున్నవాడు, సర్వోన్నతుడు అని గొప్పగా చెప్పుకోడాడు కదా. యేసు ప్రభు ఏం చెప్పాడు? చాలా గొప్పగా ఆయన చెప్పులు ఇప్పడానికి నేను సరిపోను, కాబట్టి ఆయన దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇచ్చి యేసు ఎంతో గొప్పగా చెప్పాడు. ఎప్పుడు? యోహానికి అనుకూలంగా ఉంది. యోహానికి అనుకూలంగా ఉన్నప్పుడు యేసు ప్రభు గురించి చాలా గొప్పగా వర్ణించాడు. అవునా కదా? అదే యోహాను ఓ రోజున చెరసాల్లోకి వెళ్ళిపోయాడు. అదే యోహాను ఎక్కడికి వెళ్ళాడు? చెరసాల్లోకి వెళ్ళాడు. చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ చెరసాల్లో ప్రభు గురించి ఏం మాట్లాడుతున్నాడు? రాబోవాడు నువ్వేనా, ఇంకెవరైనా ఉన్నారా, ఇంకెవరైనా కనిపెట్టాలా? మరి ఏంటి మార్పు అంటే, ఇతను బాగున్నప్పుడు ఒక సాక్ష్యము, బాగున్నప్పుడు ఒక సాక్ష్యము, బాగున్నప్పుడు ఒక రకమైన ఆరాధన, బాగున్నప్పుడు ఇంకో రకమైన ఆరాధన. చాలా మంది ఇలా ఉంటుంది. అన్నీ బాగుంటే కనుక ఆయన అంత గొప్ప దేవుడు లేడని పొగుడుతూ ఉంటారు. ఏదైనా కొంచెం తేడా వస్తే దేవుడి సన్నిధికి దూరం అయిపోతారు, దేవుడి దూరం అయిపోతే దేవుడిని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. యోహాను జీవితం అలాగే ఉంది. అన్నీ బాగున్నప్పుడేమో యేసు ప్రభు అంత గొప్పోడు లేడు, ఆయన చెప్పులు ఇప్పడానికి సరిపోను, ఆయన అంత లేడు అన్నాడు. కానీ తీరా పరిస్థితి బాగపోతే ఏమన్నాడు? రాబోవాడు నువ్వేనా, ఇంకోసారి కనిపెట్టాలా అనుకున్నాడు. ఎందుకంటే నేను యోహాను యొక్క ప్రత్యక్షత ఏంటి? యేసు ప్రభు ముందుగా నడవైన మార్గము సరళం చేయలేదు. యోహాను యొక్క పని ఏంటి? యేసు ప్రభుకు మార్గము సరళం చేయాలి, ఆయన గురించి ప్రకటించాలి. అలాంటి వ్యక్తి ఏం చేశాడు? ఈయన దారి తప్పాడు. ఎక్కడ దారి తప్పాడు? నువ్వు లోపల సువార్త చేయవచ్చు, సువార్త చేయంతే భార్య భర్త మధ్యలో నువ్వెందుకు వెళ్ళాలి? అర్థమవుతుందా? యోహాను చేసిన తప్పాడంటే భార్య భర్త గొడవలోకి వెళ్ళాడు. ఎవరు గొడవది? ఏ రోజు భార్య ఏ రోజు ఏం చేశాడంటే తన తమ్ముడు భార్యను తీసుకుని తనతో జీవితం కొనసాగిస్తుంటే యోహాను మధ్యలో ఇంటర్ఫేర్ అయ్యాడు. ఇంటర్ఫేర్ అయ్యి ఆ గొడవలోకి వెళ్ళాడు. ఆ గొడవలోకి వెళ్ళి భార్య భర్త గొడవలోకి వెళ్ళి వాళ్ళ మధ్యన నిందారోపణ చేసి లేని సమస్య తెచ్చుకున్నాడు. దాన్ని బట్టి యోహాను ఏం చేశాడు? యోహాన్ని చెరసాల్లో వేశాడు. చెరసాల్లో వేయటం వలన యోహాను జీవితం ఏమైంది? అర్థాంతరంగా ముగిసిపోయింది లేదా? యోహాను చేయవలసిన బాధ్యత ఏంటి? యోహాను యేసు ప్రభు కంటే 6 నెలల ముందు పుట్టాడు. ఎందుకు పుట్టాడు యోహాను? పుట్టుకేంటి? యేసు ప్రభు గురించి చెప్పడం పని. ఆయన మార్గం సరళం చేయాలి. అంటే సిలువ వరకు కూడా చేయాలి ప్రయాణం. ఆ తర్వాత సిలువ వరకు కూడా యోహాను ఆ ప్రయాణం కొనసాగించాలి. అలాంటి వ్యక్తి యోహాను మధ్యలో ఆగిపోయాడు. కారణం ఏంటి? అతను చేయవలసిన పని చేయకూడని పని చేశాడు. అతను చేయవలసిన పని ఏంటి? యేసు ప్రభు గురించి చెప్పాలి, యేసు ప్రభు మార్గాన్ని సరళం చేయాలి. అనవసర గొడవలో తలదొరచకూడదు. అర్థమవుతుందా? ఈ రోజున అనవసర గొడవలో మనం తలదొచ్చుకుని మన ఆశీర్వాదాన్ని లేదా మన ఆరోగ్యాన్ని లేదా మన యొక్క ఆయుష్ని కూడా పోగొట్టుకుంటున్నాం. అర్థమవుతుందా? అనవసర గొడవలోకి వెళ్ళకండి. అది మన పని కాదు, మన సంబంధం లేదు. కాబట్టి ఎక్కడికక్కడ మనం సమాధానకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. తప్పితే అనవసర గొడవలకు ఎందుకు వెళ్ళాలి? కాబట్టి యేసు ప్రభు నీకు ఉత్తరం తెస్తుంది. మీకు యేసు ప్రభు కూడా చాలా మంది చంపాలని చూసినప్పుడు ఆయన శక్తిమంతుడు వీరుడైనప్పుడు తప్పించి పారిపడ్డాడు. ఎవరు? మన బైబిల్ నుంచి తీర్చట్లేదు. యేసు ప్రభు ఏం చేశాడు? దాన్ని తప్పించి వెళ్ళిపోయాడు అంతే. ఎందుకంటే తన గోల్ ఏంటి? సిలువలో ప్రాణం పెట్టడం. ప్రాణం పెట్టే తన బాధ్యత కొనసాగాలి. దేవుడు తనకి ఏం చెప్పాడు అది కొనసాగే వరకు కూడా ఎక్కడ తప్పించుకు వెళ్ళాడు. కాబట్టి మనం ఏం చేస్తాం? ఈ రోజుని అనవసర గొడవలోకి వెళ్ళి పెడుతున్నాం, లేని సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఇక యోహాను బయట మనం నేర్చుకోబోయే అనవసర గొడవలోకి మనం వెళ్ళకూడదు. అర్థమవుతుందా? వెళ్ళి మన సమస్యలు కొని తెచ్చుకోకూడదు. యోహాను కొని తెచ్చుకున్నాడు, తన గురి పోగొట్టుకున్నాడు, తన జీవితాన్ని పోగొట్టు చివరికి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని చివరికి అన్నాడు. యోహాను గురించి ఏం చెప్పిన బైబిల్ ఏంటంటే విశ్వాసుల్లో వల్ల అత్యల్ప విశ్వాసి చివరి ఉంటాడు లాస్ట్ లో. అంటే పరలోకలు ఎక్కడున్నాడు యోహాను అంటే అల్పుడైన వాడు వెనకాల ఉంచుంటాడట. అతనికంటే అల్పుడే పరలోకలు గొప్పవాడు. కానీ అతను లాస్ట్ అంటే లాస్ట్ ఎవరు? యోహానే. కారణం ఏంటి? అనవసర గొడవల్లోకి వెళ్ళి
ఆశీర్వాదాన్ని పోగొట్టుకుని, దేవుడి సన్నిధి పోగొట్టుకుని, దేవుడు అనాథ వివాదాలకు వెళ్తాను. అవును కదా? కాబట్టి అనవసర గొడవలు పెట్టుకోకండి, ఎక్కడికక్కడ వదిలేయండి, ఎక్కడ వదిలిపెట్టేయండి. 10 దాంట్లో మీరు ఎంటర్ అయిపోయి లేని గొడవలు తెచ్చుకోవద్దు, లేని సమస్యలు తెచ్చుకోవద్దు, నష్టం తెచ్చుకోవద్దు, ఆరోగ్యం పాడేసుకోవద్దు, ఆయుష్యం పాడేసుకోవద్దు, లేని కేసుల్లో ఇరుక్కోవద్దు. అర్థమవుతుందా? మన బాధ్యత మనం చూసుకోవాలి, మన పని అయితే మనదే. అది అనవసర విషయంలో ఎంటర్ రావడం మంచిది కాదు. ఒకటి వ్యవహారం బట్టి నేర్చుకున్న విషయం ఏంటంటే, బాగున్నప్పుడేమో యేసు ప్రభు గొప్పగా పొగిడాడు, బాగున్నప్పుడు ప్రభుకే దూరం అయిపోయి ప్రభుకి ఇతరంగా జీవించాడు. ఇక రెండో వ్యక్తి మనం గమనిస్తామంటే అతను సంసోన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు, శక్తివంతుడు. అతను బాగున్నప్పుడేమో దేవుడిని స్తుతించలేదు, ఎక్కడ దేవుడిని కనపరచలేదు, దేవుడి పట్ల బలమైన ఆశ కలిగినాడు. ఎప్పుడు అన్ని పోగొట్టుకున్న తర్వాత చెరసాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దేవుడు స్తుతిస్తాడు. ఇద్దరికి భిన్నం చూడండి. చెరసాల్లోకి వెళ్ళినప్పుడేమో యోహాను ఏం చేశాడు? దేవుణ్ణి అనుమానించాడు, దేవుడిని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. సంసోను ఏం చేశాడు? చెరసాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కళ్ళు తెచ్చుకున్నాడు. ప్రభువా నన్ను క్షమించు, బుద్ధిహీనుడిని, నీకు ఎదురు నడుచుకున్నాను, లోకంలో పాపలో జీవించి అన్ని పోగొట్టుకున్నాను అని అప్పుడు బాధపడి ఎప్పుడు కళ్ళు పోయిన తర్వాత ఏం చేసే ప్రయోజనం ఏముంది? కాబట్టి దేవుని హెచ్చరిక నీ మీదకి వస్తున్నప్పుడు సరి చేసుకోవాలి. అలా కాకుండా అన్ని పోగొట్టుకున్న తర్వాత అప్పుడు కళ్ళు తెచ్చి ప్రార్థన చేసిన ఉపయోగము లేదు. అర్థమవుతుందా? ఇతర వ్యక్తులు కూడా భిన్నంగా ఉంటారు. కాబట్టి ఒక విషయం చెప్తున్నాడంటే, అన్ని పోయిన తర్వాత అప్పుడు బలిపేట కట్టుకుని ప్రార్థన చేయడం అది మంచిది కాదు. అన్ని బాగున్నప్పుడు ఆయన విడిచిపెట్టడం మంచిది కాదు. కాబట్టి సంసోను వల్ల అన్ని బాగున్నప్పుడు విడిచిపెట్టకూడదు, యోహాను వల్లే బాగలేనప్పుడు దేవుడు విడిచిపెట్టే వరకు ఉండదు. కాబట్టి ఏ పరిస్థితి అయినా సరే దేవుడికి దగ్గరగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో చెప్తున్న ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే, మీరు నేర్చుకుపోయే అంశం ఏంటంటే, దేవుడి కృప నీకు చాలు. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందా? దేవుడి కృప. యోహాను నోవహు చేసిన నిబంధనకి ఏంటంట? బలిపీఠకి నీ కృపలోనే బతికించబడ్డాం చాలు. కాబట్టి ఈ రోజున నీకేదో తక్కువైందని నువ్వు ఏదో బాధపడిపోవద్దు. అర్థమవుతుందా? నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, అలా పోయింది, ఇలా పోయింది అనుకోవద్దు. కాబట్టి అసలు నువ్వు బ్రతుకున్నావు దేవుడి స్తోత్రం. నువ్వు బ్రతుకున్నావు దేవుడి స్తోత్రం. నీ కృపలో రక్షించబడే దేవుడి స్తోత్రం. నీ కృపలో, దేవుడి కృపలో నువ్వు రక్షణ పొందుకున్నావు దేవుడి స్తోత్రం. కాబట్టి ఆయన కృప గొప్పది. కాబట్టి ఆయన ఆశీర్వాదం కొరకు ఎదురు చూడకు. అంటే ఎదురు చూడడం నా ఉద్దేశం కాదు. అంటే ఆశీర్వాదం ఏదో కలగలేదని దేవుడు దూరం అయిపోతుంది. ఆయన కృపలోనూ క్షేమం స్తోత్రం. ఆయన కృపలోనూ క్షేమంగా అదే నీకు చాలు. దాన్ని బట్టి ఆశీర్వాదం కలిగి ఆనందించడం తప్పితే లోకంలో ఏదో కలగలేదన్న బాధ పొందుకోవద్దు. దేవుడి కృపను నోవాహున భక్తి ఏంటప్పుడు ఇంతమందిలో అన్ని శవాలు అయిపోయి ఉన్నాయి కదా, చుట్టూ శవాలు, చుట్టూ కడేవాళ్ళు ఉన్నాయి. నేను వాళ్ళు ఒకవాడిని అయిపోవచ్చిన వాడిని, నేను ఇంకా క్షేమంగా ఉన్నానంటే నీ కృప నాకు చాలు ప్రభువా. అవునా కదండి? లోకంలో కరోనా వచ్చింది, ఎంతో మంది మన కళ్ళ ముందుటే ఖాళీ అయిపోయారు. మనం ఎలా ఉన్నామో దేవుడు అది మనకు చాలదా? కాబట్టి ఈ లోకంలో ఏదో లేదని చింత ఎందుకు రావాలి నీకు? ఏదో బాధ పోయిందని ఎందుకు రావాలి నీకు? ఈ బాధ నీకు ఎందుకు? ఆయన కృప నీకు చాలు. దేవుడి స్తోత్రం. అదే అంటాడు భక్తుడైనటువంటి దావీదు మనం చదువుకున్న కీర్తనలో. 103 కీర్తనలో మంచి విషయాలు చివరి మాట మనం చదువుకుందాము. ఈ గీత మనం వివరించుకుంటే చాలా ఉంటాయి, కానీ మనం చదువుకుంటూ వెళ్ళిపోదాము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. దేవుని స్తోత్రం. ఇక్కడ చెప్తున్నాడు నా ప్రాణమా అంటే ప్రాణం ఏం చేస్తుందంట? చదువుకుంటుంది, గొడుక్కుంటుంది. ఏం దేవుళ్ళు, ఏం కష్టాలు, ఏం బాధలు అంటుంటే మా తన ప్రాణం ఏం చెప్పుకున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మర్చిపోవద్దు. నీ జీవితంలో చాలా ఉపకారాలు చేశాడు ఆయన. ఉపకారాలు మర్చిపోతావా? ఈ వేళ ఒకటి జరగలేదని, ఒకటి దూరం అయిందని, ఒకటి నష్టం అవుతుందని, ఏదో ఒక చిన్న బాధ ఉందని అనుకోవద్దు. నీ జీవితం చేసి చాలా మేలు ఉన్నాయి. ఈరోజు క్షేమం కూడా పెద్ద మేలు, ఈరోజు మనం బతుకోవటమే పెద్ద మేలు. కాబట్టి ఈరోజు కొద్ది నష్టానికి, కొద్ది కష్టానికి, కొన్ని బాధలకి నువ్వు కృంగిపోయి నాకు దేవుడు విడిచిపెట్టేసాడు దేవుడు నాకు అనుకోవద్దు. నువ్వు కృంగిపోవద్దు. కానీ నువ్వు ఎలా ఉండాలి? ఆయన చేసిన ఉపకారం దేనిని మరొక ఆయన దోషులన్నిటిని క్షమించువాడు. అంటే నువ్వు చేసిన ప్రతి తప్పును కూడా క్షమిస్తాడు ఆయన. ఇందాక చెప్తున్నాను, ఆ కలువరి శిలువ దేనికి గుర్తుగా ఉందంటే అదొక నిబంధనకు గుర్తుగా ఉంది. ధనస్సు ఒక గుర్తుగా ఉంది, శిలువ కూడా ఒక గుర్తుగా ఉంది. అదో ధనస్సు ఏమో మేఘంలో కనబడుతుంది,
నువ్వు గుర్తుపెట్టుకుంటే సిలువు నీకు ఒక గుర్తుగా ఉంది. ఈ సిలువలో ఏం చెబుతుంది? దేవుని ప్రేమను చూపి. సిలువ 2 భాగాలట, వినండి. సిలువ 2 గుర్తులు చూపిస్తుందంటే, ఒకటి అడ్డకర్ర, ఒకటి నిలువు కర్ర. అడ్డకర్ర దేన్ని చూపిస్తుందంటే దేవుడు ఎంతో ప్రేమను, 2 చేతులు దాచండి, అది ఇంత ప్రేమగా దేవుడు ఎంత చూపి ఇంత ప్రేమను చూపిస్తాడు. అది ఏంటది? అడ్డకర్ర. ఆ ప్రేమ ఎంత? మొత్తం ఈ సృష్టి అంతా కూడా, లోకమంతా, ఈ భూమి నుంచి ఆ భూమి వరకు కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. అందరూ ఎవరు తక్కువ చేయదు, నువ్వు ఉన్నావు, నేను, అందరూ ఆయన ప్రేమలో అందరూ దేవుని స్తోత్రం. 2 నిలువు కర్ర. నిలువు కర్ర ఏం చేస్తా? పైనుంచి ఒకటి ఆకాశం అంటుకొని ఉంది, 2 పాతాళంకి వెళ్తుంది. అంటే పాతాళంలో అంటే నువ్వు ఎంత ఘోర పాపిగా పాతాళంలో చిక్కున్నా అది పైకి లాగుతుంది. ఎక్కడ తీసుకెళ్తున్నావు? పరలోకానికి తీసుకెళ్తుంది. దేవుని స్తోత్రం. అది అవుతుందా? అంటే నువ్వు పడిపోయి పతనం అయిపోయి నిన్ను అది పైకి లేపి పరలోకానికి తీసుకెళ్తుంది. అయితే ఆయన ఎంత ప్రేమ, ఉన్నత ప్రేమ. అది ఒక గుర్తుగా ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి అదే అంటున్నాడు, నీ దోషములను క్షమించువాడు, నీ సంకటలన్నీ ఏదైతే ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నాయని కుదురుతాయి, కంగారు పడకు, ఈ సంకటలన్నీ కుదిరిపోతాయి. అదొకటి ఎన్ని ఈ రోజున నీకు సంకటములుగా ఉన్నాయేమో, ఇబ్బందులుగా ఉన్నాయేమో, సమస్యలుగా ఉన్నాయో, అవన్నీ ఏమవుతాయి? అన్ని కుదిరిపోతాయి. కొంచెం ఓర్చుకో, దేవుడిని విడిచిపెట్టుకో, ప్రార్థన విడిచిపెట్టుకో, దేవుడు దూరం కావద్దు. అర్థమవుతుందా? ఈ చిన్న చిన్న సమస్యలు బట్టి, చిన్న చిన్న ఇబ్బందులు బట్టి దేవుడు దూరం అయిపోద్దు, ఎన్ని సెట్ అయిపోతాయి. వాక్యం ఏం చెప్తుంది? ఆయన సంకటలన్నీ కుదురుస్తాడు. ఈ వేళ కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం కష్టంగా ఉంది, అన్ని కుదిరిపోతాయి, అన్ని సెట్ అయిపోతాయి. సమాధిలో నీ ప్రాణమును విమోచించుతున్నాడు. అంటే ఒకప్పుడు మన యొక్క రోగం బట్టి, వ్యాధిని బట్టి సమాధాకి వెళ్ళిపోయి మన ఆలోచనలు, మన పరిస్థితులు విడిపించాడు కదా. అప్పుడు అనుకున్నాం చచ్చిపోతాం, కొండమేమో, ఈ భూమి ఆయుష్ అనుకున్నాం. అప్పుడే మనం బయట లాక్కొచ్చాడు, మనకి సజీవులుగా ఉంచాడు. దేవుని స్తోత్రం. కరుణా కటాక్షం నీ కిరీటంగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కొత్త తగ్గుచున్నట్టు. దేవుని స్తోత్రము. ఈరోజు బలహీనంగా ఉన్నామేమో, మళ్ళీ నీ యవనం ఏమవుతుంది? బలం ఏమవుతుంది? మళ్ళీ నువ్వు బలం పొందుకుంటావు, మళ్ళీ ఆరోగ్యంగా ఉంటావు. ఈవేళ పరిస్థితిని బట్టి కృంగిపోవద్దు. మన దేవుడు మళ్ళీ బలం ఇస్తాడు, శక్తి ఇస్తాడు. పక్షిరాజు యవనం వల్ల మనం బలం పొందుకుంటావు, వాళ్ళ శక్తిని పొందుకుంటావు. మేలుతో నీ హృదయంను తృప్తిపరుచున్నాడు. దేవుని స్తోత్రము. ఆయన మేలు చేసి నీ హృదయాన్ని తృప్తిపరుస్తున్నాడు. నువ్వేం చేయాలి? ఆయన కృతజ్ఞత చెల్లించి ఆయన హృదయాన్ని సంతోషపరచాలి. అర్థమవుతుందా? కాబట్టి ఆదికాండం ఏం చెప్తుంది? మనం తప్పు చేసి పాపం చేసి ఆయన హృదయాన్ని గాయపరిచాము. ఆయన ఏం చేస్తున్నాడు? మేలు చేసి మన హృదయాన్ని తృప్తిపరచు. నువ్వేం చేయాలి? కృతజ్ఞత చెల్లించి దేవుణ్ణి సంతోషపెట్టేవాళ్ళు. దేవుని స్తోత్రం. ఇంకా చివరికి వెళ్దాం. యెహోవా నీతి క్రియలను జరిగించుబడి బాధించబడి అందుకు యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. నువ్వు ఏ విషయంలో బాధించబడుతున్నావో, ఏ విషయంలో బాధపడుతున్నావో నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. దేవుని స్తోత్రం. నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో, ఏ విషయం సందేహపడుతున్నావో నీకు న్యాయం జరిగి తీరా. జరిగించేవాడైనా. అర్థమవుతుందా? నీకు న్యాయం జరిగిపోయిన వారిని సాక్ష్యం చెప్పాను. అధికారుల మధ్యలో దేవుడు గొప్ప కార్యము చేశాడు. కాబట్టి దేవుడు తప్పకుండా నీకు న్యాయం జరిగిస్తాడు. హల్లెలూయా. ఇంకే ముందుకు వెళ్ళిపోతాం. ఆయన మోషేకు తన మార్గం తెలియజేసును, ఇశ్రాయేలు వంశస్థుల క్రియలను కనుపరచును. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు. దేవుని స్తోత్రం. ఆయన దీర్ఘశాంతుడే, ఆయన దీర్ఘశాంతుడు. కాబట్టి నీ మీద కోపంగా ఆయన లేడు, నీ పట్ల ఆయన ఉగ్రత లేదు, నిన్ను ప్రేమ చూపిస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడు వాడు కాడు. కాబట్టి ఎంచేపు నిన్ను నిందించి నీ బట్టి వేలు చూపించేవాడు కాదు. తర్వాత ఆయన నిత్యము కోపించేవాడు కాడు. ఆయన మన పాపములను బట్టి మన ప్రతీకారము చేయలేదు, మన దోషం బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. చివరికి ఈ మాట గుర్తుపెట్టుకోండి, మన పాపములను బట్టి మన ప్రతీకారము చేయలేదు. మనం చేసిన పాపాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎవరికాడ లిస్ట్ ఉంటుంది, చిట్టా ఉంటుంది. ఆ పాపాలు బట్టి తీర్పు చేసే నోవా కాలంగా లెక్కేసుకుంటే కనుక ఈ భూమి ఒక్కడు ఉండడు. నోవా కాలం ప్రకారం మనం చూసుకుంటే మనం చేసిన పాపాలు భూమిలో ఒక్కడు కూడా ఉండడు. ఆ నిబంధన అడ్డుగా ఉంది. కాబట్టి నువ్వు ఇన్ని తప్పులు చేసి ఇన్ని పాపం చేస్తున్నావు, నేను క్షేమంగా ఉంచాడు అని చెప్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ బాధ్యపడుకుని నిత్యము కోపించబడి మన పాపం బట్టి మన ప్రతీకారము చేయలేదు, మన దోషం బట్టి మనకు ప్రతిఫలము లేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అత్యధికంగా ఉన్నది. దేవుని స్తోత్రం. కాబట్టి నీ పట్ల ఆయనకి అత్యధిక కృప ఉంది. ఆ కృప మనకు చాలు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన అతిగా దూరపరిచి ఉన్నాడు. తండ్రి గుమ్మ జాలపడినట్లు. ఈ ఒక్క మాట చూసుకుందామా? నువ్వెంత ఘోర పాపివైనా నీ పాపాన్ని ఏం చేస్తాడైనా పడమటి తూర్పు ఎంత దూరమో అంత దూరంగా విసిరేసాడు. కాబట్టి గతించిన నీ పాపం బట్టి నువ్వు
గుర్తుపెట్టుకోవడం కాదు, కానీ నువ్వు చేసే తప్పును కూడా పశ్చాత్తాపడితే మన దేవుడికి ఒక కొత్త జీవితం ఇస్తాడు. ఆయన కృప ఉన్నతమైంది. ఆయన కృపను దీవించబడతావు. దేవుడి వాక్యం దీవించిన దాకా దీని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కొంచెం ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. నోవాహు బలిపీఠం కట్టాడు. బలిపీఠం అంటే ప్రార్థన పీఠం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. నోవాహు ప్రార్థించగానే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈరోజు నువ్వు ప్రార్థిస్తే దేవుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. స్తోత్రం తండ్రి నాయన ప్రభు పరిశుద్ధాత్మ దేవ ఉదయకాల సమయం తండ్రి నాయన అయ్యా వాక్య స్వరూపుడిగా మా మధ్యకి దిగి వచ్చి మాతో మాట్లాడిన దేవ మీ పొందినాడు తండ్రి నాయన. మేము ఇదిగో ప్రభు తండ్రి అయ్యా ప్రభ నీకు దూరంగా ప్రభు తండ్రి లోకంలో తండ్రి నేను చీకటి వారిగా తండ్రి నాయన అయ్యా ఇదిగో ప్రభావ అయితే వేరు వేరు మార్గాల్లో జీవిస్తున్న మమ్మల్ని తండ్రి నాయన అయ్యో ఇదిగో తండ్రి నేను పక్షి తన రెక్కల మీద ఎక్కించిన రీతిగా ప్రభావ నీ సన్నిధికి మమ్మల్ని తండ్రి నేను నడిపించిన దేవా మీ పొందనాలు, నీ దరి చేర్చుకున్న దేవా మీ పొందనాలు ప్రభు నాయన. అయితే ప్రభు తండ్రి అయినా లోకంలో తండ్రి మోకం అయ్యా పాప కోపంలో పడిన మమ్మల్ని రక్షించుకుని నీ సన్నిధికి నడిపించావు తండ్రి. అయితే ప్రభు మీ సన్నిధికి వచ్చి కూడా నాయన తండ్రి నాయన అయ్యా నీ హృదయం గాయపరిచేవారిగా నీకు వ్యతిరేకంగా క్రియలు చేస్తూ ప్రభు నాయన నాయన ప్రభు నాయన దేవుని కుమారులు మనుషులతో తండ్రి పాపం చేసినట్లు ప్రభు వాక్యం సరిచిన రీతిగా తండ్రి మేమును కూడా ప్రభు నీ సన్నిధికి వస్తూ తండ్రి సన్నిధానంలో గడుపుతూ కూడా ప్రభు నిన్ను గాయపరిచే పనులు తండ్రి మేము చేస్తున్నాం ప్రభు దయా తండ్రి. అందరి నిమిత్తమే తండ్రి నీ హృదయం గాయపరచబడి ఉన్నదని వాక్యం ద్వారా మాట్లాడుతున్నావు తండ్రి. అయ్యా భూమి మీద నరులను సృజించినందుకు నువ్వు ఎంతగా హృదయంలో నచ్చుకున్నావో ప్రభు అయ్యా యువ తండ్రి వాక్యం ద్వారా తండ్రి మేము తెలుసుకున్నాం ప్రభు నాయన దేవా తండ్రి మమ్మల్ని గురించి కూడా ప్రభు తండ్రి అయ్యా మేము తండ్రి నన్ను నచ్చుకునే వారిగా చేస్తున్నాం తండ్రి. అందుకని మా క్రియల చేత మా మాటల చేత మా ప్రవర్తన చేత ప్రభు అయ్యా నీ మనసులో నొప్పింపు దాకా కలగ చేస్తున్నాం ప్రభు మమ్మల్ని క్షమించండి నాయన. అయ్యా ఇదిగో ప్రభు తండ్రి నాయన అయ్యా నచ్చుకుని ప్రభు ఇదిగో భూమి మీద తన నల్లు ఉండకుండా నాశనం చేయండి ప్రభు నాయన నశింప చేయాలని ఉద్దేశం కలిగి ప్రభు నశింప చేయనప్పుడు ప్రభు ఇదిగో తన ఎదుట తన నీతిమంతులకు ఎవరైతే కనబడతారో వారిని రక్షించడానికి తండ్రి నాయన ఇదిగో ప్రభు నోవాహును మాకు ముందు ఉంచావు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభు తండ్రి నీకు కోపం కలిగినప్పటికీ కూడా ప్రభు మా నీతిని బట్టి ప్రభు మేము నీతిగా నీతిని ఉన్నట్లయితే మమ్మల్ని రక్షిస్తానని ప్రభు నాయన నోవాహును మా ముందు ఉంచావు తండ్రి మీ పొందనాలు. అయ్యా ఇదిగో ప్రభు రక్షించుకున్న మేము తండ్రి నీ కృపనందిన మేము ప్రభు నీ సన్నిధిలో తండ్రి బలిపీఠములు కట్టి నీకు అయ్యా స్తుతి యోగాలు అర్పించినట్లయితే ప్రభు అయ్యా మా ప్రార్థన ద్వారా నీ మనసు మార్చుకుని ప్రభు నాయన ఇదిగో మా కొరకు తండ్రి కొత్త నిబంధన తండ్రి నాయన ఏర్పాటు చేస్తానని మాట్లాడవు ప్రభు. అవును తండ్రి నాయన మా చెడ్డ క్రియలు విడిచిపెట్టి మా దోష క్రియలు విడిచిపెట్టి నాయన అయ్యా నీ సన్నిధిలో తండ్రి మేము బలి అర్పించినట్లయితే ప్రభు నాయన అయ్యా నీ హృదయంలో తండ్రి నాయన మా పైన కోపంను తండ్రి తొలగించుకుని నాయన తండ్రి మా కొరకు కొత్త మార్గాన్ని ఏర్పాటు చేసే దేవుడు నాయన ఇదిగో ప్రభా నాడు నాయన తండ్రి మా అందరి కొరకు ప్రభు నాయన గోతని కొత్త నూతన మార్గాన్ని తండ్రి నేను సిద్ధపరచవు తండ్రి. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ప్రభు తండ్రి ఈ లోకంలో గొప్ప రక్షణను ఏర్పాటు చేసి కొత్త నిబంధనలు తండ్రి ఏర్పాటు చేస్తావు తండ్రి మీ కొందనాలు. అయ్యా ఇదిగో కొత్త నిబంధన తండ్రి బిడ్డలుగా మేము ఉండి ఉన్నాం నాయన మీ కొందనాలు ప్రభు. అయితే తండ్రి మేము కూడా నాయన తండ్రి నీ కార్యములు చూసి ప్రభు అయ్యా నువ్వు ఎంత గొప్ప దేవుడుగా తెలుసుకుని కూడా నాయన తండ్రి యోహాను వలె ప్రభు మరి అవిశ్వాసులు అయినలా ప్రభు మా గతి ఏమవులో తండ్రి తెలియచేసావు తండ్రి నాయన. ఇగో సంఘములకు వస్తూ ప్రభు సంఘంలో వాక్యం వింటూ నువ్వు ఎంత గొప్ప దేవుడివో తండ్రి మేము తెలుసుకుని ప్రభు అయ్యా ఇదిగో తండ్రి నాయన తండ్రి మళ్ళా ప్రభా విశ్వాసంలో పడిపోయిన తండ్రి నాయన అయ్యా మేము అవిశ్వాసం వల్ల ఉంటే తండ్రి యోహాను గతే మాకు పట్టుచున్నది ప్రభు నాయన అట్టి వారిగా మేము వండుకున్నట్లు తండ్రి మీ కృప దయచేయండి ప్రభు నాయన నాయన ఇదిగో ప్రభు తండ్రి నీ మనసు నొప్పించే వారికి మేము వండుకుని నీ కృప దయచేయండి ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి నాయన నీ సన్నిధిలో మేము పొందిన మేలును తలుచుకుంటూ ప్రభు నువ్వు ఎంత గొప్ప దేవుడుగా మా జీవితంలో మీరు చేసిన కార్యములు బట్టి నువ్వు స్తుతిస్తూ నా ప్రాణమా నా అంతరంగమా నీ నిత్యము తండ్రి నీ సన్నిధిలో ప్రభు అయ్యా నువ్వు చేసిన మేలు గురించి నేను స్తుతిస్తూ నేను గణపరుస్తూ ప్రభు జీవించేవారుగా ఉండడానికి నీ కృప పొందేవారుగా నీ దయ పొందేవారుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు. అంత మట్టుకే కాదు కానీ తండ్రి ఇది ఎంతవరకు నీ కృపలో తండ్రి నాయన మమ్మల్ని కాచి కాపాడవు అనేకమైన నీ హృదయంలో ఎంతో గాయములు నింపి ఉన్నాం ప్రభు ఎంతో దుఃఖాన్ని ఎంతో బాధ నింపి ఉన్నాం తండ్రి. అయినప్పటికీ తండ్రి అయినా నువ్వు మమ్మల్ని త్రోసివేయలేదు కానీ కన్న తండ్రి మేడలు ఎట్టి రీతిగా వాత్సల్యం చూపుతాడో అట్టి వాత్సల్యత మా ఎడలు చూపించి నాయన మమ్మల్ని రక్షించి నీ సన్నిధిని మాకు దయచేసావు ప్రభు. నువ్వు వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని హెచ్చరిస్తున్నావు తండ్రి. అయితే వాక్యం విన్నా మేము తండ్రి అని హెచ్చరికను పొందుకుని ప్రభు మారి మనసు పొందకపోతే ప్రభు నాయన అయ్యా నీ ప్రేమకు పాత్రము కాదు నాయన నీ రాజ్యానికి వారసులము కాదు ప్రభు. ఇప్పుడే తండ్రి నాయన మీకు వ్యతిరేకంగా మా జీవితాలు ఏదైనా ఉంటే దాన్ని తొలగించుకుని ప్రభు
మారు మనసు పొంది నాయన నీ యందు తండ్రి నువ్వు మా యందు సంతోషించే జీవితాన్ని తండ్రి మేము జీవించుటకు కృప చూపించమని నీ దాసుని తండ్రి ఇప్పుడు బహుబలంగా తండ్రి నన్ను జనుల మధ్య వాడుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొందుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. కరుణామయుడివై కరుణించావు, ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. దిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా, దిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా, విశ్వముతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా, నీ ప్రేమించుటకు నా మంచి యేసయ్యా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. దేవానికి స్తోత్రాలు. కష్టములు నష్టములు కారు మేఘం వల్లే ఇది కమ్ముకున్నాయేమో, ఇది బాధిస్తున్నాయేమో, వేధిస్తున్నాయేమో. భయపడదు సహోదరి, భయపడదు సహోదరుడా. ఈ సమయంలో నువ్వు చేయగలిగి ఉంటే ప్రార్థన బలిపీఠాన్ని ఏర్పరచుకో. దేవునికి ఇంపైన సువాసన కలిగిన బతుకు మార్చుకో. నీలో దేవుని విరుద్ధంలో ఏమున్నాయో అవన్నీ కూడా ఒప్పుకుని విడిచిపెట్టి నువ్వు క్షమాపణ కోరుకుని పశ్చాత్తాపడితే అదే దేవునికి ఇంపైన సువాసన. ఆ శిలువ ముందు కూడా ప్రభు నన్ను క్షమించు, నా పాపములను క్షమించు, రక్తధనాన్ని కడుగునైనా ఈ విషయాల్లో నేను బలహీనరాలు అయ్యాను, నన్ను క్షమించు ప్రభు, నాకు నూతన జీవితాన్ని దయచేయండి, నూతన హృదయాన్ని దయచేయండి అనే సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే అదే దేవునికి ఇంపైన సువాసన. నేటి వరకు నువ్వు సజీవంగా ఉన్నావంటే అది దేవుని కృప. చుట్టూ కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది చనిపోయినా నువ్వు క్షేమంగా ఉన్నావు. నీ చుట్టూ ఎన్నో ప్రమాదాలు, ఎన్నో యాక్సిడెంట్లు అన్నీ చూసావు. వారికంటే నువ్వు గొప్పవాడు, గొప్పదాన్ని ఏమీ కాదు. కేవలం దేవుని కృప నిన్ను కాపాడింది. దేవుని కృపలో నువ్వు క్షేమంగా ఉన్నావు. దేవుని కృపను బట్టి సంతోషించు, ఆయన స్తుతించు. చాలు నీ జీవితంలో గొప్ప అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. నోవహు ప్రార్థించగా దేవుడు ఒక నిబంధన చేశాడు. నీ జీవితంలో కూడా ప్రార్థన చేయగా ఒక కొత్త నిబంధన నీ కొరకు ఏర్పరుస్తాడు. నీ జీవితాన్ని సరళం చేస్తాడు. నీ బ్రతుకును గమ్యానికి తీసుకెళ్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతానికి స్తోత్రాలు, సర్వాధికారికి వందనాలు,
వివిధ శ్రమలో ఎవరైతే వారి హృదయాన్ని కుమరించి వారి బ్రతుకు మార్చుకోవడానికి నాయన ప్రార్థనతో వేస్తున్నారో, ఎవరైతే పశ్చాత్తపడి నాయన ఆ చవి ఇంపైనటువంటి బలిపైన అర్పిస్తున్నారో వారి హృదయాల్లో ఒక నిబంధన స్థిరపరుస్తున్నది స్తోత్రాలు నాయన. వారి బ్రతుకులు మార్చడానికి ఒక మార్గం తెలిసినందుకు అన్నారు ప్రభావ. ఈ కార్యం జరిగించిన స్తోత్రాలు తండ్రి. ప్రార్థించి ప్రతి ఒక్కరి హృదయంలో ఒక నూతన కార్యం జరిగించి మీరు మహిమ పొందని వేసుకున్నాములో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడు రక్షణ వేసుకొని కృపయు పరిశుద్ధాత్మ నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.